హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మదర్స్ లవ్ అండ్ మదర్స్ రెసిపీ. ఈరోజు సొరకాయ నువ్వుల పల్లి కారం చేద్దాం అనుకుంటున్నాం. అది ఏమేమి కావాలి, ఎలా చేయాలో ఒకసారి చూద్దామా. సొరకాయ, ఆనియన్, కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిర్చి, పోపు కోసం శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా పల్లీలు, కొద్దిగా నువ్వులు, చిల్లీ, రెడ్ చిల్లీ, దానికి సరిపడా కొద్దిగా సాల్టు, ఆయిల్. ఈ సొరకాయ నువ్వుల పల్లి కారం ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి చూద్దామా. ఈ సొరకాయ శుభ్రంగా వాష్ చేసి పైన చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం స్టవ్ మీద కొద్దిగా బాండి పెట్టి కొద్దిగా వాటర్ పోసి దాంట్లో కొద్దిగా సరిపడా సాల్ట్ వేసి లైట్గా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ నువ్వుపప్పు, పల్లీలు కొద్దిగా డ్రై రోస్ట్ చేసి దాంట్లో కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చిల్లీ పొడి వేసి మిక్సీ బరకగా పట్టుకోవాలన్నమాట. ఈ సొరకాయ నువ్వుల పల్లి కారం కోసం మనం ప్రిపేర్ చేస్తాం కదా. సొరకాయ ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా లేతగా ఉనికాయ అయితే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఈ మాత్రం పిక్కలున్నా బాగోదు. ఈ విధంగా ఉనికాయ తీసుకోండి. ఈ ముక్కలు కట్ చేసుకొని ఇలాగ స్టవ్ మీద బాండి పెట్టి వాటర్ పెట్టి కొద్దిగా హీట్ అయితే దానికి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక ఈ ముక్కలు వేసుకొని మరీ ఎక్కువ మెత్తగా కాకుండా హాఫ్ బాయిల్ అయినట్టు చూసుకోవాలి. సొరకాయ నువ్వుల పల్లి కారం కోసం సొరకాయ ముక్కలు ఉడికించుకున్నాం కదా. ఇంకా వేరే స్టవ్ మీద బాండి పెట్టి పల్లీలు కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు నువ్వులు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ నువ్వు కూడా అదేవిధంగా లైట్గా డ్రై రోస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ పల్లి నువ్వుల కారపొడి కోసం పల్లీలు, నువ్వులు డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా. ముందుగా మిక్సీ జార్లో ఈ పల్లీలు, ఈ వెల్లుల్లి రెబ్బలు వేసి లైట్గా క్రష్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఎండుమిర్చి, చిల్లీ పొడి వేసుకొని మరి కొద్దిగా క్రష్ చేసుకోవాలి. దానికి సరిపడా చిల్లీ పొడి వేసుకోవాలి. మెత్తగా కాకుండా ఈ విధంగా క్రష్ చేసుకోవాలి. నువ్వులు, పల్లీలు, కొద్దిగా వెల్లుల్లి, కారం. చూసారు కదా, సొరకాయ కూర కోసం ఇప్పుడు బాండి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు ఇవి కాస్త చిటపట్లాడాలి. ఇప్పుడు దీనిలో కరివేపాకు, మిరపకాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని నష్టపడే వరకు వేయించుకోవాలి. సాఫ్ట్గా అవ్వాలి. కానీ దీనిలో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఆనియన్ తొందరగా నష్టపడిపోతుంది, సాఫ్ట్గా అయిపోతుంది. ఆనియన్స్ మంచిగా వేగిపోయాయి కదా. ఇప్పుడు దీనిలో ఈ సొరకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ సొరకాయ ముక్కలు చక్కగా మంచిగా వేగాయి కదా. ఇప్పుడు దీనికి సరిపడా ఈ పొడి వేసుకోవాలి. ఈ పొడి వేసాను. ఒక 2 minutes చక్కగా వేగితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని కూర సర్వ్ చేసుకోవాలి అనమాట. సొరకాయ నువ్వుల పల్లి కారం రెడీ. చూసారు కదా, సొరకాయ నువ్వుల పల్లి కారం పొడి వేసుకొని కూర ఇలా ప్రిపేర్ చేసుకుంటే వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అనమాట. మీరు ఈ విధంగా ట్రై చేయండి.